హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక కథలో అయితే రిషి వసు గదిలో చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శైలేంద్ర మాత్రం టెన్షన్ పడుతూ వీళ్ళకేంటి శోభనం ఏర్పాట్లు చేస్తారని చెప్పి ఆ ధరణి లేనిపోనివన్నీ గుర్తుకు తెస్తూ ఉంటుంది. అసలు ఈ ధరణి కారణంగానే కదా ఇప్పుడు అందరూ వీళ్ళకి శోభనం ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారు. కానీ వాడేమో నేను యాక్టింగ్ చేయలేను, నేను రంగానని చెప్పేస్తానని అంటున్నాడు. ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ గదిలో ఉన్నారు. వసుధార రిషి అనుకొని తనతో ఎక్కడ ప్రేమగా ఉంటుందో, ఇక ఈ ఈ రంగగాడు ఎక్కడ నిజం చెప్పేస్తాడో ఇప్పుడు ఎలాగా పిలుద్దామంటే డౌట్ వస్తుంది. ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నానా అని. ఏం చేయాలి, ఎక్కడి నుంచైనా చూద్దామంటే కూడా డోర్స్ అవన్నీ వేసున్నాయి, ఎలాగా అని చెప్పి టెన్షన్ పడుతూ వాళ్ళ రూమ్ ఎదురుగా తిరుగుతూ ఉంటాడు. ఇక ధరణి ఏంటినా బెడ్రూమ్లోకి రాకుండా అక్కడేం చేస్తున్నారని, ఏమండి ఏంటండి రిషి వాళ్ళ రూమ్ ముందు మీరేం చేస్తున్నారు అని అనడంతో, ఏం లేదు వాకింగ్ చేస్తున్నానని అంటాడు. దాంతో ధరణి ఏంటి ఇక్కడ ఏంటండి పాడు, మీకు అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా, ముందు పదండి ఇక్కడి నుంచి అని తీసుకెళ్తుంది. దాంతో ఇక శైలేంద్ర అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక లోపల గదిలో వసుధార రిషి ప్రేమగా మాట్లాడుకుంటూ ఈరోజు శైలేంద్రకైతే దిమ్మ తిరిగిపోయింది సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో ఇక రిషి ఇప్పుడు ఏముంది పోను పోను తెలుస్తుంది అని చెప్పడంతో, అవును సార్ వాళ్ళు కూడా మనల్ని ఎంతగా మోసం చేశారు, అయినా మీరు మీ అన్నయ్య మీ పెద్దమ్మని ఎంతగా నమ్మారు సార్ అని చెప్తుండడంతో ఇక రిషి ఎమోషనల్ అవుతూ, అవును వసుధార నా వల్లే ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇక మాట్లాడుతుండడంతో వసుధార, సార్ ఊరుకోండి సార్, వాళ్ళని ఎలాగైనా దెబ్బ కొట్టాలి, అలాగే మన కాలేజ్ని మనం దక్కించుకున్నాం, ఇక కాలేజ్ని డెవలప్ చేయాలి సార్, మునుపటి డీబీఎస్టీ కాలేజ్ ఎలా ఉందో అలా డెవలప్ చేయాలి అని చెప్తుండడంతో, అవును వస్తారా అలానే చేయాలని చెప్పి ఇక రిషి వస్తారా మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమగా. ఆ తర్వాత ఇక వసుధార రిషి అలా ప్లాన్ అయితే చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం శైలేంద్రకి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక మళ్ళీ వచ్చి శైలేంద్ర అయితే డోర్ కొడతాడు. దాంతో ఈ టైంలో ఎవరు కొడుతున్నారని డోర్ తెరిచేసరికి శైలేంద్ర ఏంటన్నయ్య అని చెప్పడంతో, రే ఏం చేస్తున్నావురా, ఎక్కడ నిజం చెప్పలేదు కదా తనకి అని అంటుండడంతో, నేనేం చేస్తాను, అయినా వస్తారా నేను తన భర్తనని నన్ను ఒక్క క్షణం కూడా వదలటం లేదు, ఏంటన్నయ్య నాకు ఈ టార్చర్, ఏదో మీ తమ్ముళ్ళ యాక్టింగ్ చేయమంటే వచ్చాను, ఇదంతా అసలు నాకేంటి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పడంతో, అందుకేరా నేను కూడా ఇక్కడ చూస్తున్నాను ఎలాగో కల నువ్వు రిషిలాగే యాక్టింగ్ చేయరా, వస్తారాతో మాత్రం నిజం చెప్పొద్దు అని చెప్తుండడంతో, వస్తారా ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పడంతో, అన్నయ్య తను వస్తుందేమో సరే అయితే అని చెప్పి డోర్ వేసేసి ఇక రిషి వస్తారా ఇద్దరైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇక శైలేంద్ర టెన్షన్కి మాటలకి